అందరికీ నమస్కారం. ఈరోజు చంద్రబాబు చేసిన దారుణం అందరూ గమనించాలి. వృద్ధుల మీద, అవ్వాతాతల మీద, దివ్యాంగుల మీద ఎంత కసి తీర్చుకుంటున్నాడంటే, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో ప్రతి ఒక్కరికి కూడా వాలంటరీ వ్యవస్థ ద్వారా డబ్బులు ఇంటికి నేరుగా 1వ తారీఖు నాడు ఉదయం 5 గంటలకే సూర్యోదయం లోపే వాళ్ళకి డబ్బులు వెళ్ళాయి. దుర్మార్గంగా ఎలక్షన్స్ ఎన్నికలకు కూడా అడ్డు పెట్టుకొని వాలంటీర్ వ్యవస్థ మీద కోర్టులో వేసి వాలంటీర్ సర్వీసెస్ను వాడకూడదని చెప్పని గత నెల వచ్చేసేటప్పటికీ సచివాలయంలో డబ్బులు పంపిణీ పెట్టి మండు టెండలో కొంతమంది పాపం ఎండకు తట్టుకోలేక చనిపోవడం కూడా చూసాం. ఈ నెల మరీ దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సచివాలయంలో డబ్బులు ఇవ్వడం ఏంటని చెప్పని మళ్ళీ చంద్రబాబు కుట్ర పన్ని దాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసి, ఆ బ్యాంక్ ఎక్కడ ఉంటుంది, విలేజెస్లో ఎక్కడో ఒక మండలం చివరో లేకపోతే ఏదో ప్రాంతంలో అంత దూరం వెళ్ళి డబ్బులు డ్రా చేసి వృద్ధుల్ని, దివ్యాంగుల్ని బాధ పెట్టే విధంగా కక్ష తీయించుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు. దయచేసి అవాతాతలారా మీరందరూ కూడా గమనించండి అమ్మా. మళ్ళీ మీ ఇంటికి పెన్షన్ రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే వస్తుంది. మీ ఇంటికి చిరునవ్వుతో వచ్చి వాలంటీర్ వచ్చి డబ్బులు రావాలంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు రావాలమ్మా. మీ మీద కోపంతో ఏ విధంగా ఖర్చు తీర్చుకున్నాడు చంద్రబాబు చూడండి. దయచేసి ఇవన్నీ గమనించి రేపు జరిగే ఎన్నికల్లో మే 13వ తారీఖు నాడు ఫ్యాన్ గుర్తు కోటేసి జగనన్నని గెలిపించండి. మళ్ళీ మీ ఇంటికి చిరునవ్వుతో వాలంటీర్ వచ్చి పెన్షన్లు ఇవ్వడం కానీ, పథకాలు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా కంటిన్యూ కావాలంటే జగనన్నే మళ్ళీ రావాలని మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటున్నాను.